గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. కార్పొరేషన్ స్థలం అంటూ నిర్మాణంలో ఉన్న ఇళ్లను కూల్చివేశారు. 2012లో 110 గజాల స్థలాన్ని కొనుగోలు చేసిన బుచ్చిరెడ్డి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రుణం మంజూరు కావడంతో నిర్మాణ పనులు చేపట్టారు. ఇంతలో నోటీస్ ఇవ్వకుండానే భవనాన్ని కూల్చివేశారంటూ బుచ్చిరెడ్డి ఆరోపిస్తున్నారు. లంచం ఇవ్వలేదనే కారణంతో కూల్చివేశారని బాధితుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నిర్మాణం పక్కనే కొత్త భవనాలు కూడా ఉన్నాయి. సచివాలయం బిల్డింగ్ ఇన్స్పెక్టర్ సాల్మన్ ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు జరిగాయి. చిన్నగా చూసుకోవచ్చు అని అందరూ ఒకసారి పేకలవాగు నుంచి 80 అడుగుల వరకే రోడ్డు అని చెప్పారు ఎప్పుడైనా కానీ. అంతకుముందు పులి కమిషనర్ గారు వచ్చి సర్వే చేసినప్పుడు కూడా పేకలవాగు దగ్గర నుంచి 80 అడుగుల వరకే, 80 అడుగులు లోపు ఉన్నాయి ఆర్క్ పే కింద వస్తాయి. 80 అడుగుల తర్వాత మొత్తం ప్రైవేట్ ల్యాండ్స్ అని పులి శ్రీనివాస గారు చెప్పారు. అప్పుడు సర్వే కూడా పెట్టారు. సర్వే పెట్టి మార్కింగ్ కూడా చేసి వెళ్ళారు. ఇది మార్కింగ్ చేసిన తర్వాతే పక్కన ఇల్లు కట్టుకున్నారు. పక్కన ఇల్లు కట్టుకొని కంప్లీట్ అయిపోయి కూడా దాదాపు 8 months అవుతుంది. ఏమీ లేదు, అసలు ఏమి లేదు, ఎవ్వరు ఏమి లేదు. ఇవాళ జరిగింది కూడా అతను పొద్దున వచ్చి ఇది మున్సిపాలిటీ ల్యాండ్ అన్నాడంట. అదేంటంటే మాది రిజిస్టర్ స్థలం, మీరు మున్సిపాలిటీ ల్యాండ్ మాకు గవర్నమెంట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మాకు ఎట్లా లోన్ శాంక్షన్ చేసింది, మాకు దీని ప్లాన్ ఇచ్చింది, ఎట్లా ఇస్తారండి? మున్సిపాలిటీ ల్యాండ్ అయితే మాకు ఇవ్వరు కదా. మున్సిపాలిటీ ఏ మున్సిపాలిటీ ల్యాండ్? ఇప్పుడు పేకలో కట్ట మీద ఉన్నాయండి ఇల్లు, అది మున్సిపాలిటీ ల్యాండ్. దానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లోన్ శాంక్షన్ చేస్తారా ఎక్కడన్నా? చేయరుగాండి. ఇది రిజిస్టర్ ల్యాండు పక్క అది వెంచర్. ఇది ఎప్పటి నుంచో పాతకోట రమేష్ అనే వాళ్ళు తరతరాల నుంచి వస్తున్నది. వాళ్ళు వెంచర్ వేస్తే వాళ్ళ వెంచర్లో నుంచి కొనుక్కున్న ల్యాండ్ ఇది, సపరేట్ది కాదు. ఇది ఇదిగోండి వెంచర్ మ్యాపు, ఇది వెంచర్ మ్యాపు, వెంచర్లో ఫ్లాట్ ఇది. ఇది ఇండివిజువల్గానో ఆ వెంచర్ అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర కొనుక్కుంది కాదు. ఇది వెంచర్లో ఉన్న ల్యాండ్, ఇది ఫ్లాట్. ఇది అసలు ఎవరన్నా మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ స్థలం అంటే వాళ్ళ పొద్దున వచ్చేసి ఒక పావు గంటకి పగలగొడతారండి. వితౌట్ ఇంటిమేషన్ ఇస్తారుగా, నోటీస్ అని ఇస్తారుగా. పొద్దున 10ంటికి వచ్చాడు, స్నానం చేయడానికి అతను వెళ్ళాడు, 10 నిమిషాల్లో కళ్యాణ్ తీసుకొచ్చాడు, పాల్గొట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మినిమం ఇంటిమేషన్ కానీ నోటీస్ కానీ ఇస్తారు కదండి. సరే మున్సిపాలిటీ స్థలం అనుకుంటే సరే మీరు సర్వే చేశారా? టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏమన్నా సర్వే చేసిన రిపోర్ట్ ఉందా మీ దగ్గర ఏమన్నా? కానీ మున్సిపాలిటీ వాళ్ళు సర్వే ఏమైనా చేశారా? సర్వే చేసింది మున్సిపాలిటీ ల్యాండ్ అని చెప్పారా? మీ దగ్గర ఏది అసలు? ఇది ఇప్పుడు మేమైతే అంటే అనుకుంటున్నామండి. అతను వాస్తవంగా 274 సచివాలయంలో సాల్మన్ అనే బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వివాదాస్పదుడు. ఈ చుట్టుపక్కల వార్డులో అతని మీద ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని లంచాలు అడగటం. బిల్డింగ్ ఇన్స్పెక్టర్ సాల్మను, అతని మీద చాలా ఉన్నాయి వివాదాస్పద కేసులు. అతను వివాదంగా ఎక్కడికి వెళ్ళినా అతను చేసే పని ఇదే, బెదిరించడం, డబ్బులు తీసుకోవడం. సాలన బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పొద్దున వచ్చాడండి. ఇది మున్సిపాలిటీ అని చెప్పాడు, అడవాడి చేశాడు. కాదని మేము ఎప్పుడో కొనుక్కున్నాను, కాగితాలు మొత్తం చూపించా, ఇది బంగా అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు, మళ్ళీ వచ్చాను, ఆపేంటి పని అన్నాడు. కొంచెం సున్నం అవి ఉన్నాయండి, అవి తీసేస్తానండి, ఆపేస్తానని చెప్పాను. మళ్ళీ ఏమో మరి ఏంది ఫార్మాలిటీ అంటే ఒక 50,000 అండి, మీ దగ్గర రాకుండా చేస్తాను. నేను అంత ఇచ్చుకోలేదండి, ఏదో పని చేసుకునేవాడిని అండి, నా దగ్గర అంత డబ్బులు లేవండి. నేను మేడం గారితో మాట్లాడతానండి, ఈ పక్కన ఇల్లు కట్టున్నారు కదండి, అందరు చేసుకుంటున్నానని చెప్పానండి. ఇంకా చెప్పకుండా వచ్చేట్టు అక్కడ మొదలు పెట్టేశాడండి. డబ్బులు అయినందుకు అదే డబ్బులు ఇచ్చి పగలగొట్టాడు కాదు. ఎంత నెంబర్ అది? 274 సచివాలయం ఉన్నాడు సాల్మన్ అతని పేరు. బతిలాడుతున్నా కూడా అడాయించడం కేకలేసి వెళ్ళిపోయాడు. మా సొమ్ము నాశనం చేసింది కాబట్టి మమ్మల్ని దబాయించి మమ్మల్ని కేకలేసి వెళ్ళాడు.